మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్రావు చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మంచిర్యాల, నస్పూర్, లక్షటిపేట్ మున్సిపాలిటీలలో చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాలలో 143 మంది, లక్షటిపేటలో 194 మంది, నస్పూర్లో 26 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్, మున్సిపల్ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. बोलने वाला नहीं, बोलने का आदत भी नहीं, बोलना भी नहीं। वो टिकट वाले ఏదైతే కార్యక్రమం బతుకమ్మ చీర కానీ రంజాన్ తోప కార్యక్రమం వాస్తవంగా చెప్పాలి. అదేవిధంగా ముస్లింలకు మరి రంజాన్ సందర్భంగా తోపరిస్తున్న మాట వాస్తవంగా చెప్పాలి. వారు అధికారం కోసం పేపర్ చేయలేదు, అధికార పత్రాలను ఇక్కడ రావాలని ఒక కాదు. మీరు అందరూ చూస్తూ చీరలు బందనే చాలాసిన చీరలు దసరా కావచ్చు, తోపా కావచ్చు బందనే. ఎలక్షన్ల ముందు ఈ మన మాజీ ఎమ్మెల్యే అంతకుముందు అది పెరగ మార్కెట్లో ఈ వసూలు చేసేదంతా అయిపోయి పెరిగలే అంటే అధికార రాజేశ్వరి అదేవిధంగా నస్పూర్ నుంచి 22 ఎస్సీ రోడ్డు, మైనార్టీ రోడ్డు మొత్తం 26 160 నుంచి 20 కళ్యాణ చాలా నిర్వహించారు. దీంట్లో మరొక ఈ స్కీమ్లో మాత్రం ఈ స్కీమ్ మందిరాలను కంటిన్యూ చేస్తున్నాం. తప్పకుండా ఈ స్కీమ్లో కూడా ఎన్నికల తర్వాత బ్యాంక్ ఎన్నికల తర్వాత మంగారు రెస్పాన్సిబిలిటీ నేను మర్చిపోలేదు పంపుతుంది ఖచ్చితంగా చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏమన్నా ఆర్థిక పరిస్థితి కొంచెం టైం పడుతుందంటే స్టేట్స్ మాత్రం ఉగాది తర్వాత ఖచ్చితంగా అది కూడా స్టార్ట్. నేను మాటించి ఇక్కడ చూడలేదు. ఏదైనా నేరుగా మీరే చేస్తారు, మీరే మాట్లాడుతూ మీరే చేసేదంటే ఇక్కడ ఏదైనా నేరుగా మనకు ఇబ్బందులు ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కడైతే కొంచెం సమయం ఎన్నికల ఐక్యాన్ని కూడా రంజాన్లో ఎలక్షన్ పోటీలు ప్రత్యేకించింది. ఇవాళ చీరలు కూడా వస్తుంది, వారు కూడా వస్తుంది. 12 తారీఖు 15 తారీఖు మొదలుపెట్టి బతుకమ్మ చీరలు 96 బతుకమ్మ చీరలు ప్రతి మళ్ళీ ప్రతి ఊరు కలిసి ఇక్కడ వాడవాళ్ళకి ఇవ్వండి. నేను సందేహం తెలిసిన ఏ కార్యక్రమం అమలు సంవత్సరం ఆడమని జరగడం చీరలు కూడా ఇక్కడే పెట్టుకుంటాం. నేను మాట కట్టుకోవడం ఇచ్చిన మాట వ్యవస్థ మీ అందరి వ్యవస్థ పెద్ద పెద్ద రాష్ట్ర దర్శనం ఉలికి భయపడడం ఖచ్చితంగా ఇందరూ ఏదైనా కూడా నేను ఏదైతే బీద ప్రజలకు చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఆ ప్రయాణం ఆ ప్రయాణం ఎవ్వరు ఎన్ని శక్తి ఆడవలసిన ఎవరు ఆడవలసిన ఆ ప్రయాణం ఏ రోజైతే మంత్రాలు వరకు పూర్తి అన్ని రకాల అందరికీ న్యాయం చేయాలి. అందరికీ ఇంత చదువు పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాలకు సంబంధించిన ఇవి చేసినప్పుడు అప్పుడు ప్రజానికి నిర్వహిస్తుంది, అప్పటిదాకా నిర్వహించింది. ఇది కాకుండా ఇంకా కొత్తగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2 లక్షల కోటి 70 ఉంటారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి న్యాయం చేయాలి. వాళ్ళకి వచ్చే జీతం 12,000 వాళ్ళు 2 లక్షలు తీసుకొచ్చితే ఆ 2 లక్షలు అప్లై చేస్తే వాళ్ళకి ఏమి చెప్పారు. ఇటువంటి వాటిని ఖచ్చితంగా పూర్తి పరిష్కారం చేస్తాం. పూర్తిగా స్పష్టంగా ప్రతి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైనా ఇబ్బంది కష్టపడాల్సిన లేదు. మీకు ఎవరైనా సహకరించకపోతే ఆఫీస్ ఏ పని లేదు, అన్ని పనులు దేవుడిగా చేసి తప్పకుండా సాధన ప్రయత్నం చేస్తూ కష్టపడతాం. కానీ మనకు ఎప్పుడైతే ఖాళీ చెప్పాల్సిన
ఆఫీస్కి వెళ్ళండి. ఇంకా నేరుగా నాకు ఫోన్ చేయడానికి ఎవరు కూడా ఇబ్బంది పడుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఆదివారం అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి భారీగా నీరు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,00,000కు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో డీసీపీ ఎగ్గడి భాస్కర్, స్థానిక పోలీస్, ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మధుసూదన్తో ఎస్ఐ గోపతి సురేష్లు ఉదయం నుండే ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తత చేశారు. తహసీల్దార్ ప్రాజెక్టు పరిస్థితులపై జిల్లా కలెక్టర్కు చరవాణిలో తెలియజేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఈ ఏడాది తొలిసారి ఎత్తివేశారు. ప్రాజెక్టు నిర్మాణం నుండి సెప్టెంబర్ వరకు గేట్లు ఎత్తకపోవడం ఇదే తొలిసారి. ప్రతి ఏడు వర్షాకాలంలో జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరికి వదిలేవారు. ఈ ఏడాది వర్షాల లేమితో 2 నెలల ఆలస్యంగా గేట్లు ఎత్తారు అధికారులు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.32 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో రూపంలో వస్తుంది. అవుట్ఫ్లో రూపంలో 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని 20 గేట్లు ఎత్తి దిగువ గోదావరికి వదులుతున్నారు. ఆదివారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న గ్రామాల ప్రజలను రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు అప్రమత్తత చేశారు. ఉదయం ఆయా గ్రామాల్లో డప్పు చప్పులతో హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ ఈఈ స్వామి, డీఈలు శరత్ బాబు, బుచ్చిబాబు, ఏఈఈ స్నిగ్ధలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై నుండి రాకపోకలు బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తిన సందర్భంగా ప్రాజెక్టుపై నుండి వాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. దీంతో సమాచారం తెలియక రోజువారీ ప్రాజెక్టుపై నుండి ప్రయాణం కొనసాగించేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ వారిని దశల వారీగా పంపించారు. నేటి నుండి పూర్తి రాకపోకలు నిషేధమని తెలిపారు. స్వామి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీ గాను 18.5 టీఎంసీ వాటర్ ఉంది. పైనుంచి 1,10,000 క్యూసెక్స్ నీరు ఇంట్లో ఉంది. మేము ఇక్కడి నుంచి పై అధికారుల ఆదేశానుసారం 20 గేట్లను లేపి 1,30,000 క్యూసెక్స్ను కిందికి వదలడం జరుగుతుంది. కాబట్టి కింద ఉన్న ప్రజలు ఎలాంటి చేపల వాళ్ళు కానీ మిగతా ఎవరి జనాలు కానీ ఇబ్బంది పడకుండా అలర్ట్ ఉండాలని నిన్నటి సాయంత్రం నుంచే మేము మెసేజ్ అలర్ట్స్ అన్ని డిపార్ట్మెంట్లకు, ప్రజలకు, మీడియా ప్రింట్కు అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఎలాంటి డ్యామేజ్ కనుక్కుంటూ చూసుకోగలరు. మంచిర్యాల నియోజకవర్గంలో ఈ నెలాఖరులోపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు వెల్లడించారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయనున్నామన్నారు. శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని చెప్పారు. అలాగే రాళ్లవాగు వరద ముంపు రాకుండా కరకట్ట కట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. ముల్కల్ల నుంచి బసంత్ నగర్ వరకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే 2వ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు కేంద్రంకు ప్రతిపాదనలు వెళ్లాయని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని భరోసా ఇచ్చారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో అపోహలు వద్దని రైతులకు సూచించారు. సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతోంది తప్ప ఏ రైతుకు నష్టం జరగదని వివరించారు. కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఉంటుందని తెలిపారు. తాను ఏ హోదాలో ఉన్నా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర 8,000 పిఎఫ్ ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ కింద చెల్లించడం జరిగింది. ఈ 2 లక్షల లోపల లోన్లు మొత్తం కలిపితే 31,000 కోట్లు ఉన్నాయి. ఇప్పటికి ఏం జరిగినా మీకు తెలుసు. ఇంకొక 15 రోజులలో మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్ వరకు చాలా పెద్ద పెద్ద జీవోలు వస్తాయి. హాస్పిటల్ 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఐబీ సెంటర్లో హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఫౌండేషన్ ఈ నెలలోనే ఫౌండేషన్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా మంత్రులు కూడా ఫౌండేషన్. దాంతోపాటు కరకట్ట 220 కోట్లు, 100 కోట్ల లిఫ్ట్లు దండపల్లి మండలం, మొదల దండపల్లి 3 దండపల్లి మండలం, 1 లక్షపేట మండలం, మొదల 1 లక్షపేట మండలం, దండపల్లి మండలం, గూడెం, ద్వారక, గుర్రెం, ఈ 4. ఇవి కాకుండా రోడ్లు కొన్ని ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు శ్రీనివాస గార్డెన్ నుంచి వెళ్ళి ఈ పాతమంజరాల సాయిబాబా టెంపుల్ నుంచి పాతమంజరాల సాయిబాబా టెంపుల్ నుంచి ఆ పాతమంజరాల వరకు 164 కోట్లతోటి 4 లైన్ చేస్తున్నాం. అందులోకి వెళ్ళి 14 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్, మిగతా 150 కోట్లు చేస్తున్నాం. ఈ R&D ఈ 300 కోట్ల రోడ్డు ఏదైతే 100 ఫీట్ ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా ఇంకొక 2 నెలలు పడుతుంది. ఢిల్లీకి పంపించాం, కొంచెం 2 సార్లు నేను పోయేస్తే అయిపోతాయి. ఇది కాకుండా ముల్కాల నుంచి వసంతనగర్ రోడ్డుకు 375 కోట్లు, అది కూడా ఈ రెండు ఒకటిసారి వస్తుంది. అది కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపించిన ప్రపోజల్. ముఖ్యమంత్రి గారు కూడా స్ట్రాంగ్ రికమెండేషన్ పంపించినట్టు 2-3 సార్లు వైరాల్సి వస్తే ఢిల్లీకి అయిపోతాయి. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం అవన్నీ చేసుకుని వచ్చిన మంచిలు తాగిస్తాను చెప్పి మంచిలు తాగిచ్చిన, రైతులకు సాగునీళ్ళు ఇచ్చిన, పంటలకు ధరలు ఇచ్చినాం, తాళ్ళు తప్ప తీసేసినాం. ఇది కాకుండా ఇక్కడ జరిగే అవకతవకలన్నింటికి ఒకటి తర్వాత ఒకటి చేసుకోబోతుంది. పోలీసు వాళ్ళు పెట్టి పరిస్థితి తీసుకొస్తాను. ఇంకొక సంవత్సరం 2 నెలల లోపల మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి అట్లీస్ట్ పేద ప్రజలకు సంబంధించిన మటుకు ఈ అవినీతి అనేది లేకుండా చేయడం నా దానికి కట్టుబడిన దాదాపు అదే తోవల ప్రయాణం చేస్తుంది. అదే తోవల ప్రయాణం చేసి ఇప్పుడు ఎవరైతే ఈ గడిచిన 10 ఏళ్ళ నుంచి ప్రజలను దోసుకొని ప్రజలు అన్ని కబ్జా చేసి అన్ని రకాల స్కీములు అన్నిట్లో చేసుకొని ఎవరైతే పందిగొప్పలుగా తిరిగిన పన్నారో ఆడు ఏ పార్టీ వాడైనా ఎవడైనా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించిందో దానికి 10 రెట్లు వాళ్ళకి పనిచేసి నేను రుణం తీసుకుంటా. మిగిలింది ఇప్పుడు అప్పుడప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కొంచెం నా మీద అలిగిలో కొంచెం లోపల ఉన్నది. సార్ ఇప్పుడే కలవడం మమ్మల్ని కలతలేడు, లేకపోతే మళ్ళీ రేపు ఇంకేమైతే అన్నది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటాను. తెలంగాణ ఒక సంగతి, ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు, మళ్ళీ ఏం సందేహం లేదు. నేను ఆ సిద్ధాంతం 100% ఈ ప్రాంతంతో కన్నతల్లితో ఎట్లా సంబంధం, నాకు ఈ కన్నభూమితో సంబంధం ఉంది, పేగుబంధం ఉంది. కాబట్టి అది నేను ఈ శరీరాన్ని నిలిచడానికి ఆ నమ్మకాన్ని నిలిచిపెట్టను, ఆ బంధం పోదు. కాబట్టి ఎక్కడన్నా ఏ స్థానంలో ఇక్కడ మాత్రం కొడుకునే కాబట్టి అందరికీ అదే ఉంటుంది. వాళ్ళు ఏం తేడా లేదు. వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నా. ఏది చెప్పినా ప్రతి ఒక్క పని 100% చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ 9 నెలలు మీరు చూసాను ఏం జరిగినది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జరగడం కూడా చేసి చూపించాను. మీరు కళలు అన్నకుండా 9 నెలల 93 ట్రాన్స్ఫర్, ఒక నియోజకవర్గంలో మార్పు, కొత్త ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి చరిత్ర మొత్తం రాష్ట్రాలు 110 నియోజకవర్గాలు ఉంటే చెప్పాను. మొత్తం రికార్డు ఎక్కడెక్కడ పెట్టిన లిస్ట్ ఇస్తే లిస్ట్ ఉన్నది నాకు ఎప్పుడు మండలం ఏ మండలం పెట్టి ప్రతి ఇక నోరు ఉన్నది కానీ ఎటువంటి రోడ్డు తప్పితే ఇంకా చేసేది ఇప్పుడు. ఇక బీజేపీ వాళ్ళు ఇక అంటే వీళ్ళతో చాలా మొదలు పెట్టింది. ఇక వాళ్ళ బ్యాచ్ ఉన్నది, వాళ్ళ బ్యాచ్ ఒకరిద్దరు రైనింగ్ ఉన్నది, వాళ్ళ బ్యాచ్ కూడా ఇదే బ్యాచ్. ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ టైంలో చాలామంది ఇటువంటి బ్యాచ్ మా దగ్గరికి వస్తానని మేము తీసుకోవాలి. మేము రిజెక్ట్ చేసే సరికి అంతా బీజేపీలో తీసుకుంటాం. ఇంకా పనికిరాదని మేము పెట్టేసుకుంటాం. ఆడపోయి తీసుకుని అదే పని బీజేపీ ఢిల్లీ ఉన్నదని చెప్తాను. అక్కడ ఢిల్లీలో ఎక్కువ, ఇక్కడ మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ వాడు ఎంత గొప్పడైనా తప్పులు చేస్తే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శివపల్లి రాజేశం కోరారు. ఆదివారం గద్దెరాగడి వద్ద ఓ సమావేశం మందిరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటుకు ముందడుగు వేశారని, ఇప్పటి ప్రభుత్వం దానిని ఆచరణలోకి తీసుకురావాలని అన్నారు. విశ్వకర్మలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసి వడ్రంగి పని స్థలాలపై నిత్య దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఓం
तत्सवितुर्वरेण्यं प्रचोदयात्। विश्वकर्म भगवान की जय। विश्वकर्म भगवान की जय। ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేందర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ వృత్తులపై రాష్ట్రంలో కమ్మర వడ్రంగ వృత్తులపై చాలా అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. కాబట్టి గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ప్రతి జిల్లాలో పర్యటించి జిల్లా కమిటీలు వేసుకుంటూ మా యొక్క వృత్తుల పరిరక్షణ కోసం ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాకు జీవో నంబర్ 85 ద్వారా విశ్వబ్రహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ తేవడం జరిగింది. అది అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. దాన్ని గత పాలకులు తొంగలు దొక్కి దాన్ని అభివృద్ధి పరచలేదు. ఇప్పటికైనా ఈ యొక్క ఉన్న అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉన్నటువంటి మా యొక్క కార్పొరేషన్ను విశ్వకర్మీయ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నామకరణం చేసి దానికి విధి విధానం రూపకల్పన చేసి దానికి ఫండ్స్ కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న కమ్మరి వడ్రంగులు ఎవరైతే రైతులకు ఈ పనిముట్లు తయారు చేసి రైతులకు వ్యవసాయం ఎలా చేయాలని నేర్పించిన విశ్వకర్మలకు మరి 100 ఎకరాలు 50 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న భూస్వాములకు ఉచిత కరెంట్ ఇస్తారు. మాకు మాత్రం ఉచిత కరెంట్ ఇస్తారు. కాబట్టి మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగి వృత్తులందరికీ కూడా ఉచిత కరెంట్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పట్టణ ప్రాంతంలో ఎవరైతే ఈ వృత్తులు ఉన్నారో కమ్మరి వడ్రంగి వృత్తున్నారో వెల్డింగ్ షాపులు కానీ, దుగోడ మిషన్లు కానీ, కార్పెంటర్ షాపులు కానీ మాకు గతంలో 10 HP వరకు 4th కేటగిరీ ధరలు అమలులో ఉన్నాయి. కొన్ని అక్కల ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఎన్పిడిఎస్ కానీ ఎస్పీడిఎస్ కానీ ఇప్పుడు దాన్ని 21 కిలోవాట్స్కు పెంచి దాన్ని 4th కేటగిరీకు అమలుపరచాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్పెంటర్ షాపులపై, ఫర్నిచర్ షాపులపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మా యొక్క వర్క్షాపులలో 20 ఫీట్ల వరకు మాకు పర్మిట్ లేక ఉన్నా కూడా దాన్ని ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పకుండా దాన్ని సడలింపు చేయాలి. అదేవిధంగా మాకు మేము చేసిన వస్తువులను ఏదైతే ఉందో మా లెటర్ ప్యాడ్ మీదనే ఎక్కడికైనా పంపించే విధంగా దానికి ఒక జీవో తీసుకొచ్చి అమలు చేయాలని మేము విశ్వకర్మ పరిషత్ తరఫున కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క గోల్డ్ వర్క్ అవసరంలో దాని మీద దొంగ బంగారం అనే నెపంతో వాళ్ళు దొంగ కానీ కొన్నవాడు దొంగ కాదు, వాళ్ళను దొంగతనం చేసి పైకి తీసుకుపోయి మళ్ళీ అదే దొంగ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే గోల్డ్ వర్క్ చేసినో రికవర్ చేస్తున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఉన్నాయి. కాబట్టి దానికి ఆ వృత్తి పరిరక్షణకు సంబంధించి ఈ ఏదైతే వాళ్లకు రక్షణ కల్పించే విధంగా ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకు కూడా భరోసా కల్పించాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ యోగా డిమాండ్ చేస్తూ ఉన్నది.